నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పట్టణ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేస్తున్న బాధిత రైతులు. పోలీసులు నచ్చజెప్పినా వినని రైతులు స్తంభించిన రాకపోకలు. అకాల వర్షంతో మొత్తం వడ్లన్నీ తడిసిపోయినాయి. ఎవ్వరు పట్టించుకున్న నాదులే లేడు. నిన్న వర్షం తడిసిన ధాన్యాన్ని మొత్తం ఆరబెట్టిన, మళ్ళీ ఈ రోజు కూడా వర్షం తడిసిపోయినాయి. మొత్తం ధాన్యం అంతా ఒక తాడిపత్రిని కవర్లు కప్పుకోవడానికి ఏమన్నా అని తాడిపత్రిని మాకు రాలేవు, మేము ఇయ్యమంటున్నారు. కనీసం ఇక్కడికి నిన్న నుంచి ఈ మన ఆసన మార్కెట్ చైర్మన్ రాలేడు, మన సిఇఓ ఆసన కూడా ఇప్పటికి రాలేడు. ఎలాంటి స్పందన లేదు. వడ్లు జోక్తామనే జోకెట్ వడ్లను కూడా బంద్ చేయించారు అలా వర్షం ఉందని. మరి రైతులు ఎటు పోవాలి, ఏం చేయాలి? వాటిని కనీసం కొట్టమని హామీని ఇవ్వాలి కదా, ఏది లేదు. కానీ మన ఎమ్మెల్యే వచ్చిండు నిన్న సాయంత్రం 7 గంటలకు. అందరు రైతులు వెళ్ళిపోయినాక వచ్చిండు, చూసిండు, వెళ్ళిపోయింది. ఆయన కూడా చైర్మన్ అయితే మార్కెట్ చైర్మన్ ఇప్పటికి కూడా రాలేడు వాట్ల కాడికి. మరి వ్యవస్థ గిట్లున్నది, మరి ఖానాపూర్ పనితీరు గిట్లున్నది. రైతుల ఆవేదన, అందుకే మేము రైతులను ఇప్పుడు రోడ్ ఎక్కినాం. కొంటామన్నప్పుడు రైతులకు ఎలాంటి కటింగ్ లేకుండా తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొంటాము. అది మా ప్రభుత్వ ఇది అని అంటే రైతులు మేము వర్షం పడ్డాగానే కొన్ని పోతాయి సార్, కొట్టుకుపోతే కొన్ని కొట్టుకుపోతాయి. కానీ ఉన్నదాన్ని కొట్టడానికి ధీమైతే ఉంటాయి కదా సార్. ఇప్పుడు నిన్న దానికంటే ఇలా ఘోరంగా పట్టేది. అంటే పొద్దున ఎందుకు మాట్లాడారు సార్? నిన్న వర్షం పడేది కదా, నిన్న పడేది కదా వర్షము. ఈరోజు పేపర్ స్టేట్మెంట్ వచ్చింది కదా. మాట్లాడి చెప్పండి సార్. జేసీ సార్ తోటి మాట్లాడి, జేసీ సార్ కూడా నేను చేసిన ఫోన్ లేపుతున్నాడు. అడిషనల్ కలెక్టర్ గారికి చేసిన లేపుతున్నాడు. మీరు ఒకసారి మాట్లాడి నాకు సార్ కాల్ చేయండి, నేను మాట్లాడి ఓకే అని అంటే లేచిపోతాను.